వివక్షత లేని ఒక సమాజాన్ని నిర్మించాలి. ఆ కులం అంటే ఈ కులానికి పడదు, ఈ కులం అంటే ఆ కులానికి పడదు, అసలు కులమే లేదు. అసలు ఒక గొప్ప ధర్మంలో పుట్టి మతం 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 అనుకుంటూ బ్రతికేస్తున్నాం. మనది మతమే కాదు, ధర్మం. ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప హిందూగా పుట్టవు. ఆ కులం ఈ కులం ఏంటి? అర్చకత్వంలోనే అన్ని కులాల వాళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ మనకెందుకు ఇవన్నీ? రామాయణాన్ని రాసిన బోయవాడిది ఏ కులం? కానీ ఈ రోజు రామాయణ మహాకావ్యాన్ని ఎంతమంది చదువుతారు, ఎంతమంది ఆదర్శంగా చెప్తారు? శ్రీకృష్ణుడిది ఏ కులం? శ్రీరాముడిది ఏ కులం? ఆ కులం వాళ్ళే వాళ్ళని పూజిస్తున్నారా? బ్రిటిష్ వాడు అంటించిన మంటలను మనం ఇంకా రాజేసుకుంటూ మనిషికి మనిషి దూరం పెంచుకుంటున్నాం. కాబట్టి ఇకనైనా కుల అంతరాలు లేని ఒక సమాజాన్ని నిర్మిద్దాం. ఒక కులంతోనే ఈ రోజు సమాజం ఖరాబ్ అవుతుందంటే కాదు, అంతకంటే పెద్ద భూతం ఉంది. తెలుసా మీకు ఎవరికైనా? ఈ రోజు హిందూ సమాజం విచ్ఛిన్నం అవ్వడానికి కులానికి మించి పెద్ద భూతం ఉంది. పైసా. ధనం ఉంటే వాడికి మస్తు విలువ. వాడికి ఆకలి కాకపోయినా కుచ్చి 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 పెడతాం నోట్లో. అదే పైస లేకపోతే ఆకలితో వస్తే వాడికి లోపలికి పిలిచి కింది మంచినీళ్ళు ఇయ్యం, ఏదో పైనుంచి ఇట్లా వాడి చేతిలో పడేస్తాం. ముట్టుకుంటే ఏదైనా అంటు రోగం అంటుకుంటుంది అన్నట్టు. ఒకే కులానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు, ఒకళ్ళు బాగా పైసలు లేనోళ్ళు ఇద్దరు మన ఇంటికి వచ్చింది అనుకోండి. ఆ పైసలు ఉన్నోడిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపిస్తాం, పైసలు లేనోడికి గడప బయట ఇస్తాం. అక్కడ రాకెందుకు? మన ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని ఎవరు రెస్పెక్ట్ ఇచ్చి చూసేది? మనం మిగిలిపోయిన అన్నం ఇస్తాం, మనం తినంగా మిగిలిన టిఫిన్ ఇస్తాం. అరే రోజు మన ఇంట్లో కదా పని చేయడానికి వచ్చేది. మన ఇంట్లో మనిషిలాగా కొంచెం ఒక టిఫిన్ ఎక్కువ వండితే ఏమైందని ఆలోచించాం. మన కోసం పనిచేసే డ్రైవర్ కి ఎవరు మనం ఎంత విలువిస్తున్నాం? మన కోసం మన షాపుల్లో పనిచేసేటోళ్ళకి ఎంత విలువిస్తున్నాం? ఈ రోజు మనం ఒక దగ్గర పనిచేస్తున్నాం, మన దగ్గర ఒకరు పని చేస్తున్నారు, తేడా ఏం లేదు. కానీ పైసా అనే ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని మనం మనుషుల్ని విభజించేస్తున్నాం.